హాయ్ టు ఆల్ అందరికి. ఈ వీడియో ఏంది అంటే మా డాడీకి సంవత్సరికం చేస్తున్నాం. సో అన్ని క్యాప్చర్ చేసుకోవాలి మా డాడీ మెమోరీస్ అని చెప్పేసి. మా డాడీకి ఉన్నప్పుడు ఇంకా ఏం తీసుకోలే వీడియోస్. కాకపోతే ఆయన బయటికి నార్మల్గా బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో బర్త్డేస్ అవి అయినవే క్యాప్చర్ చేసుకున్నాం. అంటే ఇట్లా అవుతుందని ఎవరు అనుకోరు కదా. అండ్ నాది ఏంటంటే ఇప్పుడైనా ఆయనకు జరిగేవన్నీ నేను క్యాప్చర్ చేసుకోవాలి, ఒక మెమొరీ లాగా ఉంచుకోవాలి నా ఆల్బమ్లో అని చెప్పేసి చూసుకుంటే మా డాడీది ఇది అని చెప్పేసి వీడియో వెళ్ళాలన్నమాట. సో అందుకే వీడియో చేస్తున్నా. అండ్ ఇదేంటంటే నేను నర్సాపూర్కి వెళ్తున్నా, అన్నయ్య వచ్చింది తీసుకెళ్ళడానికి. ఇంకా అక్కడ నుండి స్టార్ట్ చేసిన వీడియో. ఇంకా మొత్తం చూడండి. మా డిగ్గి స్టన్స్ చేస్తుండు. వీడు ఏంటంటే ప్రతి జర్నీ పడుతుంది వీడికి. మా అన్వీకేమో కార్ జర్నీ అంటే మెయిన్ ఆమెకు విండోస్ గ్లాసెస్ ఓపెన్ చేయాలి, అట్లయితేనే హ్యాపీగా కూర్చుంటుంది, లేదంటే గునుస్తా ఉంటుంది అది ఇది అని చెప్పేసి. అందుకే ఆమెను అక్కడ విండో సైడ్ కూర్చోబెట్టినాం. కాకపోతే ఫారెస్ట్ వచ్చే వరకు మేము గ్లాసెస్ తీయలే. ఆమె సిచ్యువేషన్ ఇంకా లాస్ట్ నర్సాపూర్కి వచ్చే వరకు వామిటింగ్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. కార్లో వెళ్తే ఆమెకు విండోస్ ఓపెన్ చేస్తేనే హ్యాపీగా కూర్చుంటుంది. వర్షం పడ్డది కదా, సో గ్రీనరీ అడవి మొత్తం ఫుల్ గ్రీనరీ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే నర్సాపూర్కి ఎంటర్ కాగానే మాకు ఫస్ట్ కరెంట్ ఆఫీస్ వస్తుంది. వీడియో ఫాస్ట్గా రన్ అయ్యి అంటే కార్ ఫాస్ట్గా అయిపోయేసరికి వీడియో కూడా ఫాస్ట్గా రన్ అయిపోయింది. కరెంట్ ఆఫీస్ పక్కకి లోపలికి గల్లీ ఉంటుంది అనమాట. అక్కడనే ఇంకా మా డాడీ వాళ్ళ అందరి సమాధులు అవన్నీ ఉంటాయి. సో ఆ ప్లేస్కి రాగానే ఫస్ట్ నేను నా మనసులో నేను చెప్పుకునేది, నేను నర్సాపూర్కి వచ్చే ముందు డాడీ వస్తున్నా ఇంటికి అని చెప్పుకుంటా. అండ్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ అక్కడ చూసి డాడీ వెళ్తున్నా అని చెప్పుకుంటా. ఎందుకంటే డాడీ ఉన్నప్పుడు డాడీ ఎక్కడున్నా కూడా నర్సాపూర్లో కానీ నర్సాపూర్లో ఎక్కడున్నా కూడా నేను వెళ్తున్నా అంటే కంపల్సరీ నేను ఎక్కడుంటానో అక్కడికి వచ్చి మరీ నన్ను కలిసి వెళ్తుండే డాడీ. సో మిస్ అవుతున్నా చాలా. అండ్ ఇంటికి వచ్చేసినాము.
ఇప్పుడు మా సాన్వి రియాక్షన్ చూపిస్తా మేము ఇంటికి రాగానే, ఎందుకంటే ఒక్కతే ఉంటుంది కదా, ఇక మేము వచ్చేసరికి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆమె రియాక్షన్ చూపిస్తా చూడండి. ఎట్లనవే సాన్వి హాయ్ అప్ప ఇట్లా హాయ్ అన్న ఇంకో సాన్వి. ఇంకా ఇంటికి రాగానే వీమార్ట్కి వెళ్ళాం అనమాట. రేపటి కోసం వంట సామాన్ అన్ని మాకు లిస్ట్ రాసిస్తాడనమాట. ఇంకా వంట సామాన్ అంతా తీసుకోవడానికి అని చెప్పేసి వీమార్ట్ వెళ్ళినాం. ఇంకా మమ్మీని కూడా తీసుకొని వెళ్ళినాము. అక్కడ తీయలేని వీడియో. ఇంకా అన్ని ఇవన్నీ అంటే మొత్తం వంట సామాన్ కాదు, ఇంట్లో కూడా కొన్ని సామాన్ తీసుకున్నారు. అక్కడ వీడియో క్యాప్చర్ చేయలే నేను. ఇంకా వంట సామాన్ ఇంట్లోకి మొత్తం అన్ని సామాన్లు తీసుకొచ్చినాం అనమాట వీమార్ట్కి వెళ్ళి. ఇంకా అక్కడ నుండి రాగానే పిల్లలకి హోంవర్క్ స్కూల్ నుండి తీసుకొని వచ్చిన. హోంవర్క్స్ కంపల్సరీ కదా, ఒకవేళ ఈరోజు చేయించలేను అనుకో మళ్ళీ ఈ రోజుది పెండింగ్ పడుతుంది, రేపటిది పెండింగ్ పడుతుంది. స్కూల్కి వెళ్ళిన తర్వాత అన్ని హెచ్డబ్ల్యూ అని పెడతారు ఇక మా పిల్లలకి. మళ్ళీ అవన్నీ కలిపి ఒకటేసారి చేయించాలి. అందుకే బ్యాగ్స్ తీసుకొని వచ్చిన. ఇక్కడ డైలీ రాసుకుంటారు అని చెప్పేసి ఈవినింగ్ టైంలో ఒక ½ అవర్ కూర్చోబెడితే వాళ్ళే రాసేసుకుంటారు. ఇంకా అందరు చుట్టాలకు చెప్తుంది మమ్మీ. ఇంకా అందరికి ఫోన్ చేసి పిలవాలి కదా, అందరు చుట్టాలకు చెప్తుంది. ఇల్లు మొత్తం మెస్సి ఉంది, ఎందుకంటే ఇంక అన్ని అదురుకుంటున్నారు. అందులో పిల్లలు చదిరినాయన్నీ అదిరేస్తున్నారు. ఇక అందరికి చెప్పాలని చెప్పేసి అందరికి చెప్తుంది. ఇంకా పిల్లలు ఏంటంటే మేము రాగానే నర్సాపూర్కి రాగానే వీమార్ట్కి వెళ్ళినాం. ఇంకా పిల్లలు ఏం తినలే. ఇంటికి వచ్చేసరికి ఆకలి ఇచ్చింది అనేసరికి మ్యాగీ చేసి ఇచ్చేసరికి ఇంకా అందరం కలిసి తిన్నాం మ్యాగీ. ఎందుకంటే అక్కడనే లేట్ అయిపోయింది సామాన్లు తీసుకునే వరకు. ఇంకా వాళ్ళు ఇంకా ఈవినింగ్ టైంలో ఏం వీడియో స్టార్ట్ చేస్తే చాలు సాన్వి వచ్చి కూర్చొని ఇక వీడియో ముందు చూసుకుంటది అనమాట. ఆమెకి ఏమి అర్థం కాదు కదా, చూసుకుంటది వీడియో ముందే. ఆమె ఫేస్ ని, ఆమె ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఇస్తుందో చూడండి. ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇస్తుంది వీడియో చూసుకుంటా.
అయితే నేను నర్సాపూర్కి వచ్చిన అనమాట. ఎందుకు అంటే ఫ్రైడే రోజు మా డాడీ సంవత్సరికం ఉంది, సో దానికోసం వచ్చిన. అండ్ ఏంటి అంటే ఇవాళ వీడియో ఒకటి పోస్ట్ చేస్తాను. నార్మల్గా నేను నిన్న వచ్చింది, ట్రావెల్ చేసింది, అండ్ మేము రేపటికి ఫ్రైడేకి కావాల్సినవి సామాన్లు అవన్నీ తీసుకురావడానికి అని చెప్పేసి వీమార్ట్కి వెళ్ళినాం. వీమార్ట్ది బ్లాగ్ పెట్టలే, కాకపోతే ఒక వీడియో తీసిన అంతే. ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ రేపు ఫ్రైడే రోజు పూజ మా ఇంట్లో డాడీ ఫోటో దగ్గర పూజ చేసేది. అండ్ మా డాడీ గోరి దగ్గరికి వెళ్తాం అనమాట. ఆ వీడియో రేపు మొత్తం కంప్లీట్గా ఇల్లు రేపు అది అప్లోడ్ చేస్తాను. అండ్ మెయిన్ ఏంది అంటే నేను మమ్మీ పూజా సామాన్ తీసుకురావడానికి వెళ్ళినాం. పంతులు రాస్తాడు కదా, అంటే పంతులకి ఇచ్చేవి అవన్నీ ఇంకా ఇంట్లో డాడీ దగ్గర పెట్టడానికి, నైవేద్యం అవన్నీ పెట్టడానికి ఇంట్లో పిండి వంటలు స్టార్ట్ చేసేసారు మా చెల్లి ఇంకా మా నిఖిత. ఇంక ఇవన్నీ పూజ సామాన్ తీసుకొని వచ్చినాం. రేపటికి కావాల్సినవి ఫ్రూట్స్ ఇంకా కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని వచ్చినాం అనమాట. నేను మమ్మీ వెళ్ళి మా డిగ్గి చెక్ చేస్తుండే ఏం తెచ్చిరా ఏమో తినడానికి అని చెప్పేసి. ఇంకా ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకున్నాం, 2 తింటారు పిల్లలు అని చెప్పేసి. మా డిగ్గి కూడా తింటుండే, కానీ ఎందుకో తినలేడు, కాకపోతే టేస్టీ ఉంది. ఇంకా పిల్లలు అడుగుతారు కదా కంపల్సరీ, మళ్ళీ తెచ్చిన ఫ్రూట్స్ల నుండి తీసుకుంటా అని చెప్పేసి అంటారు. అందుకే సపరేట్ తీసుకొని వచ్చినాం. ఇంకా డిగ్గి తినలే. ఇక మా మమ్మీ ఆమెకి బ్యాక్ పెయిన్ కదా రాగానే పడుకుంది. మా సాన్ని మొత్తం పిండి అయిపోయింది. పిండితో మొత్తం ఆడుతుంది అనమాట. ఇంకా డాడీ ఫోటో ఇది ఫస్ట్ హాల్, మీకు ఫస్ట్ హాల్ దగ్గర డెకరేషన్ చేయిస్తున్నాం అనమాట. డాడీ ఫోటో పెట్టి అది అవుట్పుట్ రేపు చూపిస్తాను. అంటే ఏంటంటే ఇంటి దగ్గర సపరేట్ డెకరేషన్, మళ్ళా మా డాడీ గోరికి సపరేట్ డెకరేషన్ చేయిస్తాం అనమాట. ఇంకా డెకరేషన్ కి అన్ని వాళ్ళు రేపు వెళ్ళి ఫ్లవర్స్ తెచ్చుకుంటారు అని చెప్పేసి మొత్తం ప్రిపేర్ చేసి ఆ స్పాంజెస్ అన్ని పెట్టేసుకున్నారు. ఇంకా రేపు కూడా వీడియో తీస్తాం మొత్తం, ఎందుకంటే కంపల్సరీ తీస్తాం, ఎందుకంటే మా డాడీ మెమొరీ నాకు. ఆ వీడియో మొత్తం చూడండి. ఇంకా రేపు కూడా తీస్తాను, ఇది ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. అలా క్లాత్ ఉంది, అన్ని తీసుకురాపు.
అసలు ఏంది అంటే ఎట్లా ఇన్ని మంత్స్ అవుతుంది 1 yearకి వచ్చింది అప్పుడే అని అర్థమవుతలే. డేస్ ఫాస్ట్గా గడిచిపోయినాయి. మా డాడీ లేకుండా మా జర్నీ అంటే మా డాడీ లేని టైం నుండి ఇప్పటి వరకు డేస్ మొత్తం మా జర్నీ ఫాస్ట్గా గడిచిపోయింది అనమాట. ఆ ఫోటో చూస్తే ఏంటంటే ఒకటేసారి హార్ట్ అయిపోయినట్టు అవుతుంది ఇప్పటికీ అందరికీ. మా ఇంట్లో ఏంటంటే బయటికి అంటే ఉంటుంది బయట వాళ్ళకు కూడా, కానీ వీళ్ళకి ఏంది అని అనుకుంటారు. కాకపోతే మాకు తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఏంది అంటే, మా ఫ్యామిలీ అంటే మా డాడీ లేడు అన్న ఫీలింగ్ మాకే తెలుస్తుంది. బయట వాళ్ళు చెప్తారు 10 చెప్తారు, కానీ ఆ ఫీలింగ్ ఏంది, ఎట్లుంటుంది ఆ సిచ్యువేషన్, మా మమ్మీని ఎట్లా ఫేస్ చేయాలి ఇవన్నీ ఇంట్లో ఫేస్ చేస్తున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది ఎంత హార్డ్ ఉంటుంది ఆ ఫీలింగ్ అని. అసలు ఎవ్వరికి రావద్దు ఈ సిచ్యువేషన్ అసలు. ఇప్పటికీ కూడా ఎట్లుంటుంది అంటే నైట్స్లో నిద్ర పట్టదు సరిగ్గా, ఎందుకంటే మా డాడీ లేడు అన్న ఫీలింగ్ ఇప్పటికీ. స్టార్టింగ్ మా డాడీ లేడు అన్న టైంలో స్టార్టింగ్ ఆ సెకండ్లా మా హార్ట్ ఎంత హెవీ ఉండేనో ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది. బయటికి నవ్వుకుంటా కనిపిస్తున్నాం తప్ప ఏంది అంటే ఆ ఫీలింగ్ అని అస్సలు ఇట్లాంటిది అసలు ఎవ్వరికి రావద్దు. నేనైతే అదే అనుకుంటా. మా డాడీకి మేము ఇవన్నీ చేస్తాము, ఇట్లా చేస్తాము ఇంత ఫాస్ట్గా అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు అసలు. సడన్గా ఏదో వచ్చి ఎత్తుకపోతుంది అని అంటారు కదా, సేమ్ అట్లనే మా డాడీ ఎంత మంచిగా వెళ్ళిండు హాస్పిటల్కి. మా డాడీని అట్లా తీసుకొచ్చినాం మేము. ఆ సిచ్యువేషన్ ఎవరు ఫేస్ చేయొద్దు. ఏంది అంటే ఇంకా మా డాడీ చాలా మమ్మల్ని ఎక్కువ గారాబం, ఎవరి దగ్గరికి వెళ్ళకుండా పంపకుండా చాలా గారాబంగా చూసుకున్నాడు మా నలుగురిని. అండ్ మాతో పాటు మా మమ్మీని, మా నాన్నమ్మని. మా నాన్నమ్మ ఆమె కూడా సడన్గా బయటికి చెప్పుకోలేకపోయింది. మాకు బయటికి ధైర్యం చెప్పి లోపల చాలా కుమిలిపోయింది అనమాట. ఏంటంటే నా కొడుకు లేడు అని చెప్పేసి బాగా లోపల చాలా సఫర్ అయింది. కాకపోతే బయటికి నేను లేనా, ఎందుకు ఏడుస్తున్నారు మీరు అని చెప్పి మాకు మస్తు ధైర్యం చెప్పింది. సో ఆమెను కూడా సడన్గా మరి దేవుడు అనుకుండా ఏమో, వీళ్ళు ఇన్ని రోజులు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు కొంచెం ఫేస్ చేయాలనుకున్నా ఏమో, సడన్గా మా డాడీని నానమ్మని తీసుకెళ్ళిపోయిండు. ఇప్పటికీ నైట్లో అదే మా డాడీ నైట్లో నేను లేట్ నైట్ పడుకుంటా, ఎందుకంటే సడన్గా కళ్ళు మూసుకున్నా కూడా మా డాడీ ఇంట్లో నుండి హాస్పిటల్కి అడ్మిట్ అయ్యేటప్పుడు ఎట్లా వెళ్ళిండో, అండ్ మా డాడీని మేము ఏ సిచ్యువేషన్లో మేము మళ్ళీ మా ఇంటికి తీసుకొచ్చినామో ఇవే రన్ అవుతూ ఉంటాయి నాకు మైండ్లో. కానీ ఏంటంటే మా డాడీ ఎవ్వరికి ఏం అన్యాయం చేయలే, కానీ మా డాడీకి ఇట్లా అవుతుందని అనుకోలే. ఎవ్వరికి ఎట్లుంటుందో ఎట్లా చేస్తామో అంటే ఎవ్వరు ఏ టైంలో ఎవరికి ఏమవుతుందో తెలుస్తలే, అట్లుంది సిచ్యువేషన్ ఇప్పుడు. సో అందరు హ్యాపీగా ఉండండి ప్లీజ్. ఈ వీడియో మొత్తం ఫుల్గా చూడండి. అండ్ రేపు పూజ వీడియో అన్నీ మా డాడీ గోరు దగ్గరికి వెళ్తాం కదా, అవన్నీ నేను క్యాప్చర్ చేస్తా. ఫుల్గా చూడండి వీడియో మొత్తం.
ఇది డెకరేషన్ కి సెట్ చేసుకున్నారు అనమాట. ఇంకా రేపు మార్నింగ్ వచ్చి డైరెక్ట్ ఫ్లవర్స్ పెట్టేసి కంప్లీట్ చేసేస్తారు. ఎందుకంటే మేము మార్నింగ్ పూజ పంతులు వచ్చి పూజ చేస్తాడు కదా. సో ఇదన్నమాట.